ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత ఉపాధి పరిస్థితుల్లోని ఏదో ఒక రకంగా జనాలకి ఇగో మీ ఇవాళ నేను డబ్బులు అందుతున్నాయి, బటన్ నొక్కి మీ డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నానని చెప్తున్నారు. వీటి ప్రభావం ఏమి ఉండదంటారా? వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారండి, బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకుని మాకేమొస్తుంది బొంగు అన్నాడు ఒక ఎమ్మెల్యే, వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు చిన్నదే కడపలో మేము షూటింగ్ చేస్తున్నాం పులివెందల్లో. మేము పులివెందలు వెళ్తున్నాం కదా, మళ్ళీ ఈ ముండా కొడుకులు మళ్ళీ ఏదన్నా చేస్తారేమో అక్కడ ఏదన్నా అని చెప్పి ప్రొడ్యూసర్ కొంచెం టెన్షన్లోనే ఉన్నాడు. ఆ పులివెందులో వెళ్ళి మేము అక్కడ మైన్స్ దగ్గర అక్కడ అన్ని షూటింగ్ చేస్తుంటే రెడ్లు అందరూ ఏమంటే ఏంటి పరిస్థితి అంటే, పృథ్వీ గారు ఈసారి కొంచెం కష్టమండి మన వాళ్ళు, ఈసారి కొంచెం కష్టమేనండి అంటున్నారు. వాళ్ళే అంటున్నారు. ఎందుకు? దాని రీజన్ ఏంటంటే ఇప్పుడు రెడ్డి అన్నారు, రెడ్డికి ఏమీ అవకాశాలు లేవు, ఉన్నదంతా మనం తింటమే సరిపోతుంటే బెక్కడికి ఏది. ఇప్పుడు సామరస్యపూర్వకంగా కలిసిమెలిసి ఉన్న గవర్నమెంట్లు వేరే ఉన్నాయి, అప్పుడు వేరే రకంగా ఉండేది. ఇదేంటంటే ఏకపక్షంగా ఇది ఎవరిది ఇది చిత్రమందిర్ అంటే చిత్రమందిర్ అంటే ఇక్కడ ఎంత ఉంది ఇది మొత్తం ఇది ఏపీలో ఉంటే ఈ పాటికి కబ్జా అయిపోయేది, వెళ్ళిపోయేది ఉండవు. ఒక రామానాయుడు గారి అబ్బాయి చాలా ధైర్యవంతుడు సురేష్ బాబు గారు కాబట్టి అది కూడా వేసేద్దామని చూశారండి వైజాగ్. ఇక్కడ ఎక్కేసి వ్యూ బ్రహ్మాండం కనపడుతుంది, మీకు ఆల్టర్నేటివ్ స్థలం ఎవరైనా ఇస్తారండి అంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారండి. వాళ్ళకి మనం అడిగితే అసహ్యంగా ఉంటుంది. మనం వాళ్ళు ఎంగిలి ఇస్త్రాకులు మళ్ళీ మనం కడుక్కుని తెచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఛీ దౌర్భాగ్యుడా అని అంటారు, అనేటప్పటికి ఆగారు వాళ్ళు. సరే ఇంత ఇట్లా 175 వస్తున్నాయండి, నాకు 175 వచ్చేస్తాయి అన్నప్పుడు హాయిగా అలా చేతులు కట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చుగా. మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ మీరు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు? సింహం సెంగలుగా వస్తే ఇది జనారణ్యం, ఇది అరణ్యం కాదు ఇది. అవి వస్తారు, జూవాలు వస్తారు, తీసుకెళ్ళి లోపల దొబ్బుతారు. సింహం సెంగలుగా ఎందుకు వస్తుందండి? ఇప్పుడు పృథ్వీ గారు ఎంత పెద్ద రాజకీయాన్ని, అంత పెద్ద వ్యవస్థని మీరేదో అవహేళన చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లేదు? అవహేళన బొంగు అండి, నేను ఉన్నట్టు చెప్తా మీకు. అవహేళనలాగా వాళ్ళకి ఉంది. ఒకటి మీకు అమ్మఒడి, మేము ఆ విలేజ్లో బత్తాకాయలు ఎక్కువ పండిస్తారంట అక్కడ, పులివెందుల ఏరియాలో 100 ఇళ్ళు ఉన్నాయి. 100 ఇళ్లలో అమ్మఒడి పడుతుందా అని అడిగాం. ఒక 70 మందికో 75 మందికో పడుతుందండి అంటే. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఉంది, వాళ్ళకి కూడా టెక్నికల్గా మీకు రాదండి, 2-3 నెలల వరకు టెక్నికల్గా మీకు రాదండి, వాళ్ళకి వచ్చి ఉంటుంది. అదేం చేస్తారంటే ఎవరో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరో వాళ్ళ అకౌంట్ తీసుకుని 1500 అడిగంట, మిగతా సర్పంచులకంట. ఒక చిన్న కుగ్రామంలో 100 ఏళ్లలో 30 చోట్ల అమ్మఒడి మిస్యూజ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 2 లక్షల గ్రామాలు ఉన్నాయి, ఎంత మిస్యూజ్ అవుతుందండి? అది వాళ్ళు బటన్ రెడ్డి పథకాలు ఇవన్నీ. బటన్ రెడ్డి పథకాలు పేరు పెట్టారు సార్. ఏదండి కొత్త పేరు పెట్టారు? కొత్త పేరు ఏంటంటే ఆయన బటన్ నొక్కి చేయి గుండెడిపోయిందండి. వచ్చింది పవర్ ఇచ్చారు, కొట్టాడు, ఇలాగా ముద్దులెట్టాడు, నెత్తిమి చేయట్టాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నా ఎంజాయ్ చేస్తాడు అపోజిషన్లో. ఇప్పుడు తిట్టిన వాళ్ళు ఉన్నటువంటి మొత్తం వీళ్ళంతా ఈ బటన్ల పరిస్థితి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలి. జగన్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పట్టుకెళ్తుంటారు కదండి ప్రతిసారి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 100కి 70 సార్లు ఎన్ని వెళ్ళి ఉంటాడు, మొత్తం మన డబ్బులే కదా, ఆంధ్రప్రదేశ్ డబ్బులే ఇవి. ఒక వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇస్తారు, తీసుకుంటాడు. రోజు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇస్తే మాకేముంటుంది, మాకు ఏదో ఒకటి ఉంటాయి, వాళ్ళకేయో. ఈ రాష్ట్ర చరిత్రలో కదండి, ఈ దేశంలో కాదు ప్రపంచంలో బెయిల్ రద్దు అవుతుందంటే 1 ఇయర్లో కోర్టుకు వెళ్ళాలి. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్న సీఎం ఎవరన్నా ఉన్నారంటే గూగుల్లో కొడితే జగన్మోహన్ రెడ్డి గారు. 10 ఏళ్ళు. దీని గురించి ఎవడో మాట్లాడు, వ్యవస్థలు మేనేజ్ చేశాడు చంద్రబాబు అంటారు, కానీ వ్యవస్థలను మేనేజ్ చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు. లేకపోతే 10 ఏళ్ళు అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఒక అనంతబాబు అనే ఒక అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి వాడు ఒకడు చంపేసి వాడిని కారులో వేసుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి 2 రోజులు తిరిగి తర్వాత ఆడ ఇంటి దగ్గర డెడ్ బాడీ పడేస్తే అది తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ వేసారు. అటు బెయిల్ మీద వచ్చినట్టున్నాడు బయటికి. ఆడికి పెద్ద ఊరేగింపుడు. ఒకడేమో జిప్పు తీశాడు, పార్లమెంటు ఇది వరలక్ష్మి వ్రతం అనుకుంటా, అప్పుడు జిప్పు తీసి చూపిస్తున్నాడు. అంటే చాలామంది ఏమన్నారంటే అది మా ఓడిది కాదంటే, మీ ఓడిది కాదంటే నువ్వు చూసావా? ఇప్పుడు అది మా ఓడిది కాదే అని అంటారు. అదేంటంటే మా ఓడిది కాదండి అంటే మీరు చూశారు, అయితే మీ ఓడిది కాదన్నప్పుడు మీరు చూశారు. మరి ఇలాంటి దరిద్రాలు ఉన్నాయి. పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు అలా నిలబడి ఉన్నారు నవనీత్ కౌర్ గారు, ఇంకెవరో పెద్ద పెద్ద లేడీస్ ఉన్నారు. ఈ ముందు ఈయన నిలబడి ఉన్నాడు గోరంట్ల మాధవ్. ఆవిడ లైవ్ ఉన్నాయి మన దగ్గర. ఆవిడ ముందు ఇలా చూసింది, చూసి ఇలా తిరిగి వెళ్ళిపోతుంది, ఓటు మళ్ళీ వేసులని. అంటే
పోర్న్ సెక్స్లో వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది 10 రోజులు. గోరంట్ల మాధవ్ గారి ఐడెంటిటీ చాలామంది చూడటం ఇది మా వాడిది కాదు అని అంటే అప్పుడు ఛీ గబ్బు నా కొడక అంటాడు జయప్రకాష్ రెడ్డి. ఆ టైపు అన్ని దరిద్రాలన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు. ఒక పృథ్వీరాజు మీదే పెట్టారు. ఆ పృథ్వీరాజు పట్టుకున్నాడు. సరేనయ్యా పట్టుకున్నాం అని కాసేపు అనుకుందాం, పట్టుకున్నాడే అనుకుందాం. దానికి లేని బాధ ఇప్పుడు ఇంట్లో కుటుంబానికి లేని బాధ మీకెందుకు? అయినా అదేదో ప్రైవేట్ ఆడియోని పట్టుకుని మీరు ఇలాగా చేయటం. మరి అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఏం చేస్తుంది అంటే ఏమడిగినా చేస్తుందండి అంటే ఏం చేస్తుందని. మీరు ఏది అడిగితే చేస్తుందండి. తలంటుద్దండి, భోజనం పెట్టుద్దండి. ఆవిడ కూడా ఎటకారంగా సరే నేను అక్కడ రాను ఇక్కడికి వస్తానండి. మరి సంజన ఇంకో ఆయన మరి అవంతి శ్రీనివాస్ గారు ఏటది అరగంటలో వచ్చేస్తే నేను చేసేస్తాను కదా. అరగంట ఆయన ఉండే ఇల్లు ఇప్పుడు మాట్లాడినావి డాబా గార్డెన్లో ఉంది. అప్పుడు మాట్లాడింది సెల్లర్లో వాకింగ్ చేస్తాను. ఇక్కడి నుంచి పోనీ అక్కడికి వెళ్ళటాకన్నా దగ్గర ఇంజనీరింగ్ కాలేజీకి 20 నిమిషాలు పడుతుంది. మరి ఏటో 10 నిమిషాలు ఏమైపోతుందో తెలియదు. కానీ ఇలాంటివి ఉన్న చరిత్రలు ఇవి బయట పెట్టరు. పృథ్వీరాజ్ ఎందుకు బయట పెట్టారంటే ఈ మైనింగ్లు అడిగాడు, కొండను అడిగాడు, లేకపోతే ఇంకోటి అడిగాడు, సుబ్బారెడ్డి గారు చైర్మన్ అడిగాడు, లేకపోతే ఎంపీ సీట్లు అడిగాడు, లేకపోతే నా మీద ఎందుకండి ప్రయోగం. మీకు బాగాలేదు బాబు నువ్వు బయటికి వెళ్ళు. ఇంకా మనం గట్టిగా బూతులు మాట్లాడలేం కాబట్టి మీడియా ముందు దొబ్బే అని అంటే హ్యాపీగా థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయేవాళ్ళం. దానికి ఎంత స్కీమ్ ఎందుకు, ఈయన లక్షలు ఖర్చు పెట్టుకోవటం ఎందుకు, దీని మీద మళ్ళీ 10 రోజులు ఏకంగా. నేను కూడా అప్పుడు జర్నలిజం వాళ్ళు కూడా చెప్పాను, జర్నలిస్టులు విజయవాడలో కూడా ఫస్ట్ మీరు విజయవాడలో కలిసారు. దాని తర్వాత జర్నలిస్టులకి ఏం చెప్పానంటే రేపు మనిషి అంటూ లేనప్పుడు కూడా 10 రోజులు వేయండి అయ్యా. ఎవడో శాశ్వతం కదా భూమి మీద. రేపు పొద్దున్న మనిషి లేనప్పుడు 10 రోజులు వేయండి, మిమ్మల్ని హర్షిస్తారు అందరూ. ఇదేంటంటే ఏమి లేదండి, గురువు కింద నేను చాలా ఎర్రగా ఉన్నాడు, ముడ్డు కింద నలుపు తెలియదు, వాళ్ళ ముడ్ల కింద ఏం జరుగుతున్నాయో తెలియదు, మేము కూడా వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నారు. పడతాయి ఎలక్షన్ ముందు. ఈ ఎలక్షన్కి మీ వైపు నుంచి పృథ్వీరాజ్ గారి వైపు నుంచి వైఎస్ఆర్సీపీకి నష్టం ఎంత ఉంటుంది అంటున్నారు, లేదంటే జనసేనకి లాభం ఎంత ఉంటుంది? నేను ఒకటి నేను గొప్పగా చెప్పనండి. నా ఇన్సిడెంట్లు చెప్తే మీకు గండిపేట రహస్యం అది తీసింది ప్రభాకర్ రెడ్డి గారు, పద్మాలయ సంస్థ, కృష్ణ గారు డైరెక్షన్ చేశారు, విజయనగరం గారు చేశారు. నాకు ఫస్ట్ సినిమా అది. ఏది పొలిటికల్ సినిమా అని నాకు తెలియదు, చేసాం ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్. నా అడుగేంటో తెలియదు కానీ పెట్టంగానే గవర్నమెంట్ మారిపోయింది, కాంగ్రెస్ వచ్చింది. సరే అలాగే వైసీపీలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతాడులే అది ఇది అన్నారు. మీకు తెలుస్తుంది చూడండి, ఇంచుమించు 130 సీట్లు వస్తాయండి నన్ను గవర్నమెంట్ వచ్చినాయి.